స్వాగతం సుస్వాగతం గాయత్రి జ్యోతిష్ కేంద్రానికి. నేను మీ వంశీ ఆస్ట్రో. శ్రీ వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం బాలకాండ 22వ సర్గ. వశిష్ఠుని మాటలకు ఎంతో సంతోషించాడు దశరథుడు. వెంటనే స్వయంగా వెళ్ళి రాముని వెంట లక్ష్మణుణ్ణి సభాభవనమునకు తీసుకొని వచ్చాడు. కౌసల్య, సుమిత్ర, దశరథుడు కలిసి రామునికి లక్ష్మణునికి మంగళాచరణము చేశారు. తమ పుత్రులను ప్రియమారా ముద్దులు పెట్టుకున్నారు. దశరథుడు రాముణ్ణి లక్ష్మణుణ్ణి విశ్వామిత్రుని చేతిలో పెట్టాడు. రాముడు లక్ష్మణుడు వెంట నడువగా విశ్వామిత్రుడు సభాభవనము నుండి బయలుదేరాడు. ముందు విశ్వామిత్రుడు నడుస్తున్నాడు. ఆయన వెనుక కోదండము చేతబూని కోదండరాముడు, రాముని వెనుక ధనుర్ధారి అయిన లక్ష్మణుడు నడుస్తున్నారు. విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో సహా 1.5 యోజనములు నడిచాడు. వారందరూ సరయూ నదికి దక్షిణ ప్రాంతమునకు చేరుకున్నారు. అప్పుడు విశ్వామిత్రుడు రాముణ్ణి రామా అంటూ ప్రేమగా పిలిచాడు. రాముడు విశ్వామిత్రునికి దగ్గరగా వచ్చాడు. రామా, నీవు ఆచనము చేసి నా దగ్గరకు రా. నీకు బల అతిబల అనే విద్యలు ఉపదేశిస్తాను. ఈ విద్యలను నీవు నేర్చుకుంటే నీకు ఆకలి, దప్పిక, శ్రమ, జ్వరము ఉండవు. నిన్ను ఎలాంటి రాక్షసులు కూడా ఏమీ చేయలేరు. రామ, నీవు ఈ విద్యలు నేర్చుకుంటే నీతో సమానమైన వీరుడు, పరాక్రమవంతుడు ముల్లోకములలో ఉండడు. రామ, సౌభాగ్యమునందు కానీ, సామర్థ్యమునందు కానీ, జ్ఞానమునందు కానీ, బుద్ధియందు కానీ నీతో సమానమైన వాడు ముల్లోకములలో లేడు. దానికి తోడు నీవు ఈ బల అతిబల అనే విద్యలు నేర్చుకుంటే నీతో సమానమైన వాడు వర్తమానాలలో కానీ భవిష్యత్తులో కానీ ఉండబోడు. ఈ విద్యలు బ్రహ్మదేవునిచే సృష్టించబడినవి. వాటిని అభ్యసించుటకు నీవే తగినవాడు అని పలికాడు విశ్వామిత్రుడు. ఆ మాటలను సావధానంగా విన్న రాముడు వెంటనే ఆచమనము చేసి విశ్వామిత్రుని ముందు కూర్చున్నాడు. నిశ్చలమైన మనస్సుతో రాముడు విశ్వామిత్రుని వద్ద నుండి బల అతిబల అనే విద్యలు స్వీకరించాడు. ఆ రోజు రాత్రి విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో కలిసి సరయూ తీరమున విశ్రమించాడు. అంతకుముందు అలవాటు లేని దర్భచాపలపై పడుకున్నటకు రామలక్ష్మణులకు కొంచెం ఇబ్బంది పడ్డారు. కానీ విశ్వామిత్రుడు వారిని బుజ్జగించి పడుకోబెట్టాడు. ఇది వాల్మీకి విరచిత రామాయణ మహాకావ్యములో బాలకాండలో 22వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్.